నేను ఒక ఇసుక గూడు కట్టుకున్నాను. ఇది నా డ్రీమ్ హోమ్ అన్నమాట ప్రస్తుతానికి. దీన్ని సేవ్ చేసుకోవడం నా గోల్. ఇప్పుడు ఈ అలల తాకిడికి ఎంతసేపు నా ఇసుక గూడు ఉంటుందో చూద్దామని వెయిట్ చేస్తున్నాను. వావ్! వావ్! వస్తుంది. నో మై గూడు ఈజ్ సేఫ్ 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 సేఫ్. యెస్. మై గాడ్, పెద్ద అలా వచ్చిందో చిన్న 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 వెనక్కి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఎంత పెద్దది వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ పెద్ద అలా నా గూడు దాకైతే వస్తుందా రాలేదు. ఎండ పెరుగుతూ ఉంటే అలలు పెరుగుతున్నాయండి. మరి వేడి వల్లన ఏమో తెలియదు, కానీ ఎండ పెరుగుతూ ఉంటే అలలు పెరుగుతున్నాయి. సేఫ్ 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 సేఫ్. చెక్ చేస్తా ఎంతసేపటికి నా గూడు నేను ఎంతసేపు కాపాడగలుగుకుంటానో చూస్తాను. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. పోయింది. ఇంకొంచెం ఉంది చూద్దాము ఇంకెంతసేపు సేవ్ చేసుకోగలను. ఇంత బాగుంది కదా సముద్రం, ఆకాశం సముద్రం కలిసిపోయినట్టుగా. ఓ మై గాడ్, ఇంకా బాగుంది. అదేం కాలేదు, ఇంకా ఉంది. మై గుడ్ ఈజ్ సేఫ్. ఓ ఈ అలతో సేఫ్ 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 సేఫ్. పోయింది మొత్తం పోయింది. ఇంకొంచెమే ఉంది నా స్కిల్. కాస్త ఉంది, అది కూడా పోయేదాకా ఉంటాను. సముద్రం ఏదో నేర్పిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. సముద్రం ఏం నేర్పిస్తుంది అంటారు? నాకైతే అసలు ఏంటిది, ఇంత అలసట లేకుండా అలలు వస్తూనే ఉన్నాయి. ఎవ్రీ టైం మళ్ళీ పడిపోతున్నా మళ్ళీ లేస్తుంది. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈసారి మొత్తం పోయింది నా ఇల్లు, నా కట్టుకున్న నా గూడు మొత్తం పోయింది. తుడిచిపెట్టుకొని పోయింది. సో ఇంకాస్త ఉంది, అది కూడా పోతుంది ఇక. నా ఇల్లు, నా కట్టుకున్న ఇల్లు, నా చిన్న ఇసుక గూడు మొత్తం పోయింది. అంటే ఇసుకలో రాసిన రాతలు, ఇసుకలో కట్టుకున్న డ్రీమ్స్ కూడా పోవుడే అన్నమాట, పోతాయి. అందుకే ఏది శాశ్వతం కాదు అని మనకి సముద్రం నేర్పిస్తుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఆన్సర్ కోసం, సముద్రం నాకేం నేర్పిస్తుంది ఈరోజు అని. ఏది శాశ్వతం కాదు అన్న విషయం నేర్పిస్తుంది కదా. మీరేమంటారు?